మా నాన్ననే ఎదిరించి మాట్లాడేంతకు ఎదిగిపోయారన్నమాట. మీ నాన్నను కాదని ఎదిరించింది. నాకు విద్య నేర్పిన సీనియర్ లాయరు నా విద్యను ఉపయోగించకూడదని శాసిస్తుంటే ఎదిరించారు. ఆయన మీ సీనియర్ లాయర్ మాత్రమేనా? ఏ ఆస్తి అంతస్తు లేని ఒక నిరాశ్రయుణ్ణి ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడి తన కన్నబిడ్డను కూడా ఇచ్చి పెళ్లి చేసి శ్రీనివాసరావు గారు అల్లుడనే హోదా కలుగజేసిన మావగారు కదా ఆయన. ఆ హోదా నాకు అక్కర్లేదు. నాకుగా నేను సంపాదించుకున్న హోదా నాకు కావాలి. ఈ కేసు గెలిచి మీరు హోదా సంపాదించాలనుకుంటే అది ఒట్టి దురాసే. తీర్పు చెప్పేది నువ్వా జడ్జి గారా? మాటకి మాట సమాధానం చెప్తారే గాని మా నాన్న పరువు ప్రతిష్టల గురించి ఆలోచించరే. ఇంతకాలం మా నాన్న చెప్పిస్తే చదువుకొని మా నాన్న పెట్టిన తిండి తిని మా ఇంట్లోనే ఉంటూ మాకే వెనుపోటు పొడుస్తారా? సారీ, మీ పరువు తీయటం నా ఉద్దేశం కాదు. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంట్లో ఇమ్మలేకపోతున్నానని. అనుక్షణం నిరుత్సాహపరుస్తున్న ఈ వాతావరణం నేను ఉండలేను. ఈ క్షణం ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నేను నాన్నగారి పరువు ప్రతిష్టలు మీ ఇంటి దగ్గర భద్రంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు లాయర్ శ్రీనివాసరావు గారు అల్లుని కాను. ఎస్ ప్రభాకర్, ఎంఏబిఎల్, హైకోర్టు అడ్వకేట్. కోర్టులో కలుసుకుందాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏమిటమ్మా? ఆయన పెట్టే బెడ సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఆయన బ్రతుకుతారట. లాయర్ గా గొప్ప పేరు తెచ్చుకోవాలందట. మన ఇంటి వాతావరణం ఆయనకు అనుకూలంగా లేదని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతారట. అలాగా? రండి రండి, కూర్చోండి వకీల్ గారు. వద్దులే మావయ్య, ఇన్నాళ్ళు నేను కూర్చొని తిన్నానుగా. ఇకనైనా నా కాళ్ళ మీద నిలబడినవాడు. ఎక్కడ? రోడ్డులోనా? కాదు, కోర్టులో. శుభం. నీ నిశ్చయానికి నా ఆశీస్సులు. నీ సాహసోపేతమైన నిర్ణయానికి నేను గాని మా శ్రావణి గాని ఎంత మాత్రం అడ్డురాం. వెళ్ళి గొప్ప లాయర్గా స్థిరపడు, మంచి పేరు తెచ్చుకునిరా. నీ రాక కోసం ఈ ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. కానీ నీకంటే సీనియర్గా ప్రపంచంలో చాలా విషయాలు చూసిన వాడిగా చెబుతున్నాను. ఇప్పుడు నువ్వు వాదించబోయే ఈ కేసు వల్ల మాత్రం నువ్వు నిలదొక్కుకోలేవు సరిగదా, నాకు అపఖ్యాతి కూడా తీసుకొస్తావు. అది రాకుండా నువ్వు జాగ్రత్త పడితే నీకు నేను చాలా రుణపడి ఉంటాను. క్షేమంగా వెళ్ళిరా. థ్యాంక్స్. ఆయన కోపంగా వెళ్ళిపోతున్నారు. ఆపు నాన్న. కంగారు పడకమ్మా, ఒక్కోసారి కోపం కూడా ఉపకారమే చేస్తుంది. వెళ్ళని వెళ్ళని. నమస్కారం అండి. నమస్కారం. అదేమిటి సామాన్లతో బయలుదేరారు? సంచ కేసు వాదిస్తా అన్నారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? లేదు సుబ్రహ్మణ్యం గారు, ఆమెను జైలు నుంచి విడుదల చేయడం కోసం నేను ఒక జైలు నుంచి విడుదలై వస్తున్నాను. మా వాళ్ళకు పరువు సమస్య, నాకు బ్రతుకు సమస్య. అందుకే ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను. మరి ఎక్కడుంటారు? మీ దైవ సాన్నిధ్యంలో ఆ మాత్రం నేడు దొరుకుతుంటారా? ఓ, అదెంత భాగ్యం. నాతో పాటే ఉందిరు కానీ రండి. రండి. ఆ ఇంతకీ ఆ సంఖ్య ఎవరో ఏమిటో ఎక్కడ ఉంటుందో కాస్త వివరంగా చెప్పగలరా? చెప్తాను. 15 ఏళ్ల కిందట ఈ ఊళ్ళో సోమయాజులు గారిని ఒక వేద పండితుడు ఉండేవారు. ఆయన కూతురే ఈ సంఖ్య. వాళ్ళు ఈ గుడి వెనకే ఓ పాడుబడ్డ పెంకుటింట్లో ఉండేవారు. ఆయన గుండెపోటుతో మరణించిన తర్వాత భార్య పిల్లలు ఇక్కడే తలదాచుకునేవారు. ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఇంటిల్లిపాది ఆహుతైపోతే ఈ సంఖ్య మాత్రం మిగిలింది. ఆ అమ్మాయికి నా దగ్గర మాలిమి, అందుకని నాతో పాటే తీసుకొచ్చి గుళ్ళో అట్టే పెట్టుకున్నాను. ఓ వారం తర్వాత అమృతరావు గారు నా దగ్గరకు మనిషిని పంపించారు. నమస్కారం పూజారి గారు. రావయ్యారా, ఏమిటి ఇలా వచ్చావు? అనాథైన సోమయాజులు గారి కూతుర్ని ధర్మకర్త గారు పెంచుకుంటానంటున్నారు. దిక్కులేని ఆ బిడ్డను తలుచుకునే అయ్యగారు ఎంతో కుమిలిపోతున్నారు. నాతో పంపించమని తమతో చెప్పమన్నారు. అలాగా? నిజంగా అమృతరావు గారు దేవుడు లాంటి వాడయ్యా. నువ్వుండు, పాపం తీసుకొస్తా. అమ్మా సంధ్య, సంధ్య. ఆ 7 ఏళ్ల పసిపిల్ల మనసులో ఏముందో ఏమో. ఆ పరిస్థితిలో అమృతరావు ఇంటికి పంపడం క్షేమం కాదని ఆ వచ్చిన మనిషికి ఏదో సాకు చెప్పి పంపించేశాను.
ఆ తర్వాత కొన్నాళ్ళకి సంచి పినతల్లి వచ్చి ఆ అమ్మాయిని తనతో గుంటూరు తీసుకువెళ్ళింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. 15 ఏళ్ల క్రితం రాసిన అక్షరాలు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అవును బాబు, 3 నిండు ప్రాణాల బలి తీసుకున్న ఈ ఇల్లు దెయ్యాల కొంపగా పేరు పడింది. ఆనాటి నుండి ఇంతవరకు ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. వెరీ గుడ్. ఈ కేసుకి ఏ ఆధారం లేదనుకున్న నాకు చాలా గొప్ప ఆధారం చూపించారు సుబ్రహ్మణ్యం గారు. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి